కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ కార్యాలయం ఖాళీ అయింది. గత 5 ఏళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొడాలి నాని శరత్ థియేటర్ను ఆక్రమించుకొని వైసీపీ కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇన్నాళ్లు ఎదురు చెప్పలేక మౌనంగా భరించిన థియేటర్ యజమానులు కూటమి ప్రభుత్వం రాకతో తమ ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడున్న వైసీపీ ఫ్లెక్సీలు, కొడాలి నాని ఫోటోలను తొలగించారు. యజమానుల్లో ఒకరైన మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు శరత్ టాకీస్ ను సందర్శించారు. ఈరోజు శరత్ టాకీస్ కి ఏదైతే మా హక్కు ఉందో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఎన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా 2008 సుమారుగా ఇది ఈ శరత్ టాకీస్ ని ఒక పావలా వాటా అడ్డు పెట్టుకుని దౌర్జన్యంగా 30 వాటా ఉన్న తరిమి కబ్జా చేసి ఇక్కడ కొన్ని షాపులకు అద్దెకిచ్చాడు. ఏమీ సమాధానం చెప్పకుండా కేవలం శాసనసభ్యుడని పేరుతో అది అడ్డు పెట్టుకుని అనేక మందిని ఇబ్బందులు పెట్టారు. మేము చాలాసార్లు చెప్తున్నాం, ఈ విధంగా కబ్జాలు చేసి ఒక పక్క 9 ఎకరాలు ఆర్టీసీ కాలనీ కానీ, అదేవిధంగా మల్లెపాలెం దగ్గర కానీ అనేక ప్రజలు ఎక్కడైతే అవకాశం ఉన్న పేద ప్రజలు ఎవరైతే చిన్న కుటుంబాలని బెదిరించి ఈ విధంగా కబ్జా చేశాడు. వాళ్ళ మేము ఒకటే పోలీస్ సిఐ గారికి ఒకటే చెప్పాం, ఇది మాకు 30 వాటా ఉంది, దీంట్లో ఎవరన్నా ట్రెస్ పాస్ అయితే మీరే బాధ్యత, ఎవడన్నా సరే పావుల వాటా వచ్చి ఏమన్నా ఉంటే అకౌంట్ సెటిల్ చేసుకోమని, కానీ ఇక్కడికి వచ్చి పిచ్చి ఆశలు వేస్తే ఊరుకునేది లేదు. ఈరోజు శరత్ టాకీస్కి ఈ సందర్భంగా శాసనసభ్యులు వెనిగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడ నడిబొడ్డున ఇన్నాళ్లు అరాచకానికి అడ్డాగా వైసీపీ కార్యాలయం నిలిచిందని ఆరోపించారు. ఇక్కడికి రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదని తెలిపారు. ఆఖరికి 3 హక్కుదారులు థియేటర్ వద్దకు వస్తే వైసీపీ నాయకులు బెదిరింపులకు దిగారని తెలిపారు. దీంతో జరిగిన అన్యాయంపై థియేటర్ యాజమాన్యం తనతో చెప్పారని వెల్లడించారు. వెంటనే వారి సమస్యను పరిష్కరించామన్నారు. అలాగే గుడివాడలో పేద మధ్యతరగతి వర్గాల ఆస్తులను కొడాలి నాని బ్యాచ్ కబ్జా చేసిందని, బాధితులందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు.